హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసినట్లయితే ఒక ఇద్దరు ముగ్గురికి బూస్ట్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు లైక్ చేయాలని కోరుకుంటూ అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. యుఎస్ఏ కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు సో ఏకంగా $20,74,902 అయితే కలెక్ట్ చేసింది. వాళ్ళ భాషలో మాట్లాడుకోవాలంటే $2 మిలియన్ అయితే కలెక్ట్ చేసేసింది. సో 466 లొకేషన్స్, 2066 షోస్ అయితే పెరిగినాయి. అండ్ మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకోవాలంటే 17.6 కోట్లు ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. టికెట్స్ విషయానికి వచ్చినట్లయితే 72,343 టికెట్లు. ఇక నార్త్ అమెరికా విషయానికి వచ్చినట్లయితే $2.115 మిలియన్. టికెట్స్ విషయానికి వచ్చినట్లయితే 73,854 టికెట్లు. సో నార్త్ అమెరికా పరంగా మన కలెక్షన్స్ వచ్చేసి ఇప్పటి వరకు ఓజీ మూవీకి 18.5 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి. సో ఇది ఇప్పటికున్న యుఎస్ఏ అండ్ నార్త్ అమెరికా రిపోర్టు. ఇంకో 2 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. 2 రోజులు అంటే ఈ రోజు అయిపోయింది. సో రేపు అయిపోతే సో 2 రోజులు అట్లా అంటున్నా. యాక్చువల్‌గా మాట్లాడాలంటే ఈ రోజు తీసేయండి. రేపు ఒక్కరోజు మాత్రమే ఉంది. సో మధ్యలో గ్యాప్. సో రేపు ఒక్కరోజు సో మన కలెక్షన్స్ వీడియో ఉంటది. బట్ తర్వాత నుండి సో అడ్వాన్స్ సేల్స్ అనేది ఉండదు ఇక. సో నార్మల్‌గా ఉంటది. అంతేకాకుండా ఈరోజు సో మనం బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే 200 నుండి 250 కోట్ల మధ్యలో, అంటే 200 నుంచి 250 కోట్ల మధ్యలో బడ్జెట్ అయితే ఉందని చెప్తున్నారు. ఇక థియేట్రికల్ రైట్స్ ఎంతవరకు అమ్ముడుపోయినాయి అంటే తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో 55 కోట్ల వరకు దక్కించుకున్నారు. అండ్ కోస్తా సీడెడ్. సో ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే 111 కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్‌లో, సో ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో 111 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. అంటే తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే ఓవరాల్‌గా 166 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. అండ్ ఓవర్‌సీస్ విషయానికి వచ్చినట్లయితే ఓవర్‌సీస్ అండ్ అదర్ స్టేట్స్ కలుపుకుంటే 17 కోట్ల వరకు జరిగింది. ఓన్లీ నార్త్ అమెరికా, సో యూఎస్ అంటే ఓవర్‌సీస్‌లో నార్త్ అమెరికా మాత్రమే మాట్లాడుకున్నట్లయితే ఓవర్‌సీస్‌లో నార్త్ అమెరికాని ఎగ్జామ్ చేస్తే 17 కోట్లు. ఓన్లీ నార్త్ అమెరికా మాట్లాడుకున్నట్లయితే ఇప్పటివరకు సో 2 మిలియన్ వాళ్ళు 2.9 మిలియన్ అమ్ముడుపోతే మన మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడుకోవాలంటే 25.5 కోట్లకు నార్త్ అమెరికాలో థియేట్రికల్ రైట్స్ అయితే అమ్ముడుపోయినాయి. కర్ణాటక 8 కోట్లకి, తమిళనాడు అండ్ కేరళ 3 కోట్లకి. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. 200 కోట్ల షేరు, 400 కోట్ల గ్రాస్ వచ్చినట్లయితే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోతుంది ఈ మూవీకి సంబంధించి. మీరందరూ ట్రైలర్ చూసే ఉంటారు. సో ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్‌లో కలెక్షన్స్ పరంగా అండ్ ట్రైలర్ పరంగా అండ్ మూవీ రివ్యూ కూడా ఉంటది. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్ తెలియజేయండి. ట్రైలర్ ఎలా అనిపించిందో. థాంక్ యూ.